అలీబాబా అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. కాసిం వివాహం ధనవంతుడైన వ్యాపారస్తుని కుమార్తెతో జరిగింది. అందువల్ల అతని ఆర్థిక పరిస్థితి బాగుండేది. కానీ అలీబాబా చాలా పేదరికంలో కటకటలాడేవాడు. అతని వద్ద కొన్ని గాడిదలుండేవి. అవునా? ఆ గాడిదలను అడవికి తీసుకువెళ్ళి కట్టెలు కొట్టి ఆ మోపులను గాడిదల వీపుపై నగరానికి తీసుకువచ్చి కట్టెలు అమ్మి వచ్చిన ధనంతో తాను తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు అతనికి గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది. అరే, వీరు బందిపోటు దొంగలాగున్నారు. అయ్యో, నేనిప్పుడు ఏం చేయాలి? నేను ఎరక్కపోయి వచ్చి ఈ దొంగల చేతులు ఇరుక్కుపోయానా ఏమిటి? ఈ చెట్టును ఎక్కుతాను. ఈ విశాలమైన ఆకుల మధ్య నక్కి కూర్చుంటాను. అయ్యో, వీరు మారణాయుధాలు కలిగిన దొంగల్లా ఉన్నారు. వీరెక్కడో లూటీ చేసిన ధనాన్ని దొంగిలించి తీసుకువచ్చినట్లున్నారు. ఈ ధనాన్ని ఈ చెట్టు కిందనే దించారు. అయ్యో, వీరెవరైనా నన్ను చూశారా ఏమిటి? ఆ దొంగ ఏమిటి ఆ ఎదురుగా ఉన్న పర్వతం వద్దకు అలా వెళ్తున్నాడేమిటి? అరే, అరే, ఆ పర్వతం విచిత్రంగా ఉంది. అది ఒక గుహ. వాటి తలుపులు తెరుచుకున్నాయి. దొంగలు తాము తెచ్చిన డబ్బు మూటల్ని గుర్రాలపై ఉంచి గుహలోకి తీసుకువెళ్ళారు. ఎత్తైన ఈ చెట్టును ఎక్కడం ఎంతో మంచిదయింది. లేకుంటే ఆ దొంగలు నాకే గతిని పట్టించేవారో ఏమిటో. అరే, వీరు మళ్ళీ బయటికి వచ్చారు. తిరిగి వారి వారి గుర్రాలనెక్కి వెళ్ళిపోతున్నారు. అరే, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ చెట్టు దిగుతాను. కానీ ఒకే ఒక్కసారి ఆ గుహలో దాచిన ఆ దొంగల సంపదను చూసి వస్తాను. ఇక్కడ నిలబడి ఏమన్నాడు? ఇలా కుల్జా సిమ్ సిమ్. అవునవును, నేను అలాగే అంటాను. కుల్జా సిమ్ సిమ్. అరే, గుహ తలుపులు వాటంతటా అవే తెరుచుకుపోయాయి. నేను లోపలికి వెళ్ళి చూస్తాను. అక్కడ ఎంత సంపద దాగుందో. అబ్బా, అద్భుతం! ఇక్కడ రత్నాలు, వజ్రాలు, బంగారు నాణ్యాలు గుట్టలు గుట్టలుగా రాసులు పోసి ఉన్నాయి. వీటి వల్ల వచ్చే వెలుగుతో ఈ గది మొత్తం వెలుతురుతో నిండిపోయింది. అరే, ఇంత సంపదను నా స్వప్నంలో కూడా నేను చూడలేదు. ఇందులోంచి 2-3 సంచుల బంగారు నాణ్యాలు నేను దొంగిలించి తీసుకొని వెళ్తాను. నాకు మంచి రోజులు వచ్చాయి. నా దరిద్రం అంతా తొలగిపోతుంది. ఈ సంచుల్ని నా గాడిదలపై వేసి నేను త్వరగా ఇంటికి తీసుకొని వెళ్తాను. ఫాతిమా, వస్తున్నా. అంత తొందర ఏమిటి? అలా గట్టిగా అరవద్దే.
ఈరోజు గాడిదల్ని ఇంట్లోకి ఎందుకు తెస్తున్నావు? ఇది చాలా రహస్యమైన విషయం. తొందరగా ఆ తలుపులు మూసి గొల్లెం వేయి. ఇంతకు ఆ రహస్యం ఏమిటి? ఈ సంచుల్ని విప్పి చూడు. యాల్లా, ఇన్ని బంగారు నాణాలా ఎక్కడి నుంచి తెచ్చావు? నీవు మామిడి పండ్లు తినే బదులు మామిడి చెట్ల వంక ఆశగా చూస్తావెందుకు? ఈ బంగారు నాణాలన్నీ మనవేనా? అవును, ఇవి మనవే. ముందు నీవు 3-4 బంగారు నాణాలని బయటికి తీసుకో. మిగిలినవి లోపల గదిలో గొయ్యి తీసి దాచిపెడతాం. అవసరాన్ని బట్టి వాటిని ఒక్కటొక్కటిగా తీసి ఉపయోగించుకోవచ్చు. కానీ ముందు వీటిని లెక్క పెడదాం. వీటిని లెక్కించడానికి గంటల సమయం పడుతుంది తెలుసా? ఇది సరైన సమయం కాదు. మన వదిన వస్తే అయితే మనం ఒక పని చేద్దాం, వీటిని తూకం వేద్దాం. ఇంటిలో తినడానికి పాత్రలే గతిలేవు కానీ ఈ త్రాసుని ఎక్కడి నుంచి తేవాలి? మీ అన్న కాసిం వద్ద ఉంది కదా, మరి తీసుకురానా? వెళ్ళు వెళ్ళు, తీసుకునిరా. కానీ ఈ సంగతి రహస్యం సుమి. రా ఫాతిమా, ఏంటి సంగతి ఇలా వచ్చావు? అక్క, కొద్దిగా మీ త్రాసును తూకం రాళ్లను ఇస్తారా? వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. పూట తిండికే గతి లేదు, వీరికి త్రాసుతో పనేంటబ్బా? ఏమై ఉంటుంది? నీవు కూర్చో, లోపలికెళ్ళి త్రాసును తీసుకుని వస్తాను. త్రాసు పళ్ళానికి అడుగున ఇంత మైనాన్ని అంటిస్తాను. వారు త్రాసులో ఏవి తూచినా అడుగున కొలిచిన వస్తువులు అంటుకొని విషయం తెలిసిపోతుందిలే. ఇదిగో ఫాతిమా, త్రాసు తూకం రాళ్ళు తీసుకొచ్చాను. సంతోషం వదినా, కాసేపట్లో తీసుకొస్తానులే. మరి అంతలా తొందరేమీ లేదు, పని పూర్తయ్యాకే ఇద్దువులే. ఇన్ని బంగారు నాణాలు మీకెక్కడి నుండి లభించాయి? ఏంటి బంగారు నాణేలా? నువ్వు పొరపాటు పడుతున్నావు అన్నయ్య. మేము మీ ఇంటి నుండి త్రాసును వేరే వస్తువులు కొలవడానికి వాడుకున్నాము. తమ్ముడా, నేనేమైనా చిన్నపిల్లవాడిని అనుకున్నావా? నాకు ఇది మాత్రం చెప్పండి, ఆ బంగారు నాణాలు మీకెక్కడ లభించాయి? సగం బంగారు నాణాలు నాకు ఇచ్చేయి, లేదా ఈ విషయాన్ని కొత్వాలకు తెలియజేస్తాను. అప్పుడు లభించిన సంపదతో పాటు నీ ఇంటిని జప్తు చేస్తారు. నువ్వు అలా చేయవద్దు. నీకు ఆ సంపద ఉన్న ప్రదేశాన్ని చెబుతాను. కుల్జా సిమ్ సిమ్, కుల్జా సిమ్ సిమ్. అరే అరే, అలీబాబా నిజమే చెప్పాడు. ఇక్కడ ఇంత పెద్ద ఖజానా ఉన్నదని. వజ్రాలు, రత్నాలు, బంగారు నాణాలు, అబ్బబ్బబ్బబ్బబ్బ. ఇందులో నేను వేటిని తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏమిటో మరి. ఇప్పుడు ఈ బంగారు నాణాలు సంచుల్లో నింపుకుంటాను. ఈ రోజుకి ఇవి చాలు, రేపు మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఈ గుహ నుండి బయటపడాలి. కానీ నేను గుహ బయటకు వెళ్ళే మంత్రం తెలుసుకోనే లేదే. ఇప్పుడు ఈ ద్వారం ఎలా తెరుచుకుంటుంది? నేను ఇక్కడే చిక్కుకుపోతానా ఏమిటి? ఓ అల్లా, నీవే రక్షించు. అయ్యో, నేను ఎక్కడ చిక్కుకుపోయానే. నేను ప్రాణాలతో బతికి బయటపడడం సాధ్యమేనా? నేను వింటున్నది గుర్రపు టెక్కల చప్పుడు, ఆ దొంగల గుంపుది. వాళ్ళు వస్తున్నట్టుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నక్కి దాక్కుంటాను. అరే, ఆ మూటల వెనక నక్కి కూర్చున్నదెవరు? నేనేం దొంగిలించలేదు సర్దార్, నేనేం తీయలేదు సర్దార్జీ. మే కుచ్ నహీ కియా సర్దార్, ముझे छोड़. నేను దొంగిలించలేదు సర్దార్. బయట ఆ గడ్డి మేస్తున్న గాడిదలు ఇతనివేనని నా అనుమానం. మనం సమయానికి రాకపోతే ఈ నాణ్యాల్ని సంచుల్లో నింపుకొని గాడిదలపై మోసుకొని తీసుకెళ్ళేవాడు. మనం రావడం ఎంతో మంచిదయ్యింది. మనం కాదు వచ్చింది, వీడికి చావు ముంచుకొచ్చింది. వీడిని
ముక్కలు ముక్కలుగా చేసి మన గుహద్వారానికి వేలాడదీయండి. అయ్యో, నన్ను చంపొద్దు బాబు, నన్ను చంపొద్దు. సర్దార్జీ ముझे छोड़. ఇంకెవ్వరూ తిరిగి ఈ పని చెయ్యకూడదు. ఇదే వీడికి సరైన శిక్ష. నరకండి వీణ్ణి. సర్దార్ వెళ్తూ మీ అన్నయ్య మధ్యాహ్నం సమయం వరకు ఇంటికి వస్తానన్నాడు. మరి ఇంతవరకు రాలేదు. నాకు ఏదో భయంగా ఉంది. జరగరానిదేదో జరిగినట్లుంది. అయ్యో, నాకు అదే అర్థం కావడం లేదు వదిన. అన్నయ్య ఇంకా ఎందుకు తిరిగి రాలేదప్పా? సరే, నువ్వు కంగారు పడవద్దు. నువ్వు అల్లాని ప్రార్థించు. నేను ఇప్పుడే అతన్ని వెతకడానికి వెళ్తున్నాను. ఖుల్జా సిమ్ సిమ్. అరే, అయ్యో, ఏమిటిది? కాశీ శవం. దొంగలు ఇతన్ని చంపేశారా? ఇతన్ని చంపి ముక్కలు ముక్కలు చేసి ఆ గుహద్వారానికి వేలాడదీశారేమిటి? అయ్యో, ఇప్పుడు దుఃఖించి విచారించే సమయం కాదు. కాసిం శవాన్ని తొందరగా ఇంటికి తీసుకువెళ్తాను. విధిరాతను ఎవరూ తప్పించుకోలేరు వదిన. జరగాల్సిందేదో జరిగిపోయింది. మనం నిమిత్త మాత్రం. ముందు జరగాల్సింది చూడండి. ఒక్క విషయం గుర్తుంచుకోవదిన, కాసింను దొంగలు చంపివేశారని ఎవ్వరికీ తెలియకూడదు. లేకపోతే మనమంతా ఆపదలో చిక్కుకుంటాం. యజమాని, నా మనసులో ఒక ఆలోచన ఉంది. మీరు అనుమతిస్తే చెప్తాను. చెప్పు మర్జీనా. నేను వైద్యుడి వద్దకు వెళ్ళి కాసిం తీవ్ర అస్వస్థుడైనాడని మందు తీసుకొస్తాను. మన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ విషయం ప్రచారం చేద్దాం. కాసిం అన్నయ్య రోగం వచ్చి మంచం పట్టాడని, 2-3 రోజుల తర్వాత ఆ రోగం అతని ప్రాణాన్ని బలి తీసుకుందని చెప్పి అతన్ని నమ్మించవచ్చు. నువ్వు చెప్పింది బాగానే ఉంది మర్జీనా. మనం అలాగే చేద్దాం. కానీ మనం ఇప్పుడు కాసిం శరీరాన్ని పూడ్చివేయాలి. దొంగలు కాసిం శరీరాన్ని 4 ముక్కలుగా చేశారు. అందుకని ఆ శవాన్ని కప్పే గుడ్డ కావాల్సి ఉంటుంది. అందుకు నేను ఉపాయం ఆలోచించే ఉంచాను. అంతకన్నా ముందు నేను వైద్యుని వద్దకు వెళ్ళి మందులు తీసుకొస్తాను. నమస్కారం ముస్తఫా తాత. నమస్తే మర్జీనా, చల్లగా ఉండు తల్లి. ఇవిగో 4 బంగారు కాసులు. 4 బంగారు నాణాలా? శవాన్ని కప్పే గుడ్డ కుట్టివ్వాలి, కానీ ఓ షరతు. ఏమిటా షరతు? నేను నీ కళ్ళకు గంతలు కట్టి ఇంటికి తీసుకెళ్తా. భలే విచిత్రమైన ఒప్పందం ఇది. నేనేమైనా ఆపదలో చిక్కుకుంటానా ఏమిటి? నా షరతును అంగీకరించలేవా? లేదు 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 లేదు, అదేమీ లేదు. నీ షరతును నేను అంగీకరిస్తున్నాను. ఏమిటిది? ఏమైంది సర్దార్? మనం కాకుండా ఇంకో వ్యక్తి మన ఖజానా రహస్యం తెలుసుకున్నాడు.
మనం వాడిని కనిపెట్టాలి. అవును సర్దార్, ధనంతో పాటు మనం ముక్కలుగా చేసి గుహకు వేలాడదీసిన శవం కూడా మాయమైపోయింది. మనం ఆ దొంగ ఆచూకీ తెలుసుకోకపోతే మన ప్రాణాలకు ఆపద సంభవిస్తుంది. సంపదంతా దొంగల పాలవుతుంది. మీలో ఎవరు ఆ దొంగను కనిపెట్టే బాధ్యత స్వీకరిస్తారో చెప్పండి, చెప్పండి. సర్దార్, నేనే బాధ్యతను స్వీకరిస్తున్నాను. ఆ దొంగ ఆచూకీ కనిపెడతాను. శభాష్ దిలావర్, శభాష్. నీ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఈ రోజు నుండే నా పనిని ప్రారంభిస్తాను సర్దార్. అయితే సరే, వెళ్ళు. సలాం తాత, సలాం. ఇంత ముసలి వయసులో కూడా చూపు చక్కగా ఉంది. తక్కువ వెలుగులో కూడా చక్కగా బట్టలను కుట్టగలుగుతున్నారు. అదేం లేదు నాయనా, నేను ఇంతకన్నా తక్కువ వెలుతురులోనూ బట్టలు కుట్టగలను. మొన్న ఈ మధ్య తక్కువ వెలుతురులోనే శవాన్ని కప్పే గుడ్డ కుట్టాను. వేరే వారైతే సూదిలో దారాన్ని కూడా ఎక్కించలేకపోయేవారు. అవునా తాత? కానీ అక్కడ నాకు ప్రతిఫలం బాగా దక్కింది. ఆ శవం ముక్కలు ముక్కలైపోయినా అయినా వదిలే, అనవసరంగా ఇప్పుడు ఆ విషయం ఎందుకులే. తాత, ఇగో 2 బంగారు నాణేలు. సంతోషమా? ఇప్పుడు ఈ విషయం చెప్పు. ఆ శవం ఏ విధంగా ఉంది? ఏ శవానికైతే గుడ్డ కుట్టానో అది 4 ముక్కలుగా వేరు చేయబడి ఉంది. తాత, మరి నువ్వు నాకు ఆ ఇంటిని చూపించగలవా? ఆ ఇంటినా? అక్కడికి నన్ను కళ్ళకు గంతలు కట్టి మరీ తీసుకెళ్లారు. ఓహో, సరే. నేనిప్పుడు నీ కళ్ళకు గంతలు కడతాను. ఆ రోజు ఏ రకంగా నీవు నడిచావో అదే అంచనాలతో ఇప్పుడు అలాగే నడిచి ఆ ఇంటిని చూపించు. నీకు ఇంకా కొన్ని బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను. బంగారు నాణాలా? బాగుందా? కళ్ళకు గంతలు కట్టండి, నేను మీకు ఆ ఇంటిని చూపడానికి ప్రయత్నం చేస్తాను. నా ఆలోచన ప్రకారం ఆ రోజు నేను ఇక్కడికే వచ్చినట్లు అనిపిస్తోంది. అవునా? అయ్యా, మీరు ఇక్కడే నివసిస్తుంటారా? అవునవును, నేను ఈ వీధి చివరి సందులోనే మా ఇల్లు. చాలా సంతోషం తాతగారు. తాత, కొద్ది రోజుల ముందు ఈ చుట్టుపక్కల ఎవరైనా చనిపోయారా? అవునవును, చనిపోయారు. మీరు ఏ ఇంటి ముందైతే నిలబడి ఉన్నారో ఆ ఇంటిలోని ఒక వ్యక్తి కొద్ది రోజుల ముందే దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఓ, దీనికి అర్థం ఏమిటంటే నేను ఆ దొంగ ఇంటిని కనిపెట్టానన్నమాట. యజమాని గారు, ఈ రోజు నేను ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాను. నీవేం ఆశ్చర్యమైన విషయం చూసావు మర్జీనా? సరుకులకై బజారుకు వెళ్తుంటే మన ఇంటి తలుపుపై తెల్లటి గుర్తు వేసి ఉండడం గమనించాను. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏమిటి? అయితే ఆ గుర్తు మన ఇంటికి తప్ప ఎవరింటికి వేలేదు. అయితే నేను అలాంటి తెల్ల రంగు గుర్తునే మిగతా అందరిలకు వేశాను. దీనికి అర్థం ఏమంటే మీ కొరకు ఎవరో రహస్యంగా అన్వేషిస్తున్నారు. అవునా? శభాష్ మర్జీనా, నీ తెలివితేటల్ని అభినందిస్తున్నాను. రా దిలావర్, ఏం కబురు తీసుకొచ్చావు? సర్దార్, నేను ఆ దొంగ ఇంటిని కనిపెట్టాను. శభాష్, మంచి పని చేశావు దిలావర్. సర్దార్, అంతేకాదు మనం చంపిన శవాన్ని కూడా ఆ దొంగే తీసుకువెళ్ళాడు. ఈ విషయం ఆ శవాన్ని గుడ్డ కుట్టిన ముసలి దర్జీవని మాటల్లో తెలుసుకున్నాను. అయితే సరే, మనమిద్దరము మర్యాదస్తులమని నమ్మించి ఆ దొంగను మట్టి పెట్టి వద్దాం. దిలావర్, నీవు ఆ ఇంటిని ఎలా గుర్తించగలవు? సర్దార్, ఆ ఇంటి తలుపులపై తెల్ల రంగు గుర్తు వేసి వచ్చాను. శభాష్, నీవెంతో తెలివైన పని చేశావు దిలావర్. మనం వెళ్ళడానికి ఏర్పాటు చెయ్యి.
ఇక్కడ ఉన్న అన్ని ఇళ్లకు తెల్ల రంగు మార్కు గుర్తులున్నాయి. ఇంతకీ ఆ దొంగ ఇల్లు ఎక్కడ? నాకు అర్థమైంది ఏంటంటే మనం వెతికే దొంగ చాలా తెలివైనవాడు. మనం చేసే ప్రయత్నాలన్నీ అతను గమనిస్తూనే ఉన్నాడు. నీ బుద్ధి లేని మాటల్ని కట్టిపెట్టు. ఇదే అజాగ్రత్తతో రోజులు గడిపేస్తూ పోతే మన ఖజానా అంతా లూటి అయిపోయి చివరికి మనం ఉరిపోసుకొని చావాల్సి వస్తుంది. నమస్కారం అండి. నమస్కారములు. చెప్పండి, ఏం సంగతి? నేనొక మంచి నూనె వ్యాపారస్తుని. మార్గ మధ్యలో ఆలస్యం అవడం వల్ల చీకటి పడిపోయింది. అందువల్ల మేమిక్కడికి వచ్చాం. ఈ ఒక్కరోజు మీ భవనంలో మాకు వసతిని కల్పిస్తే మీరు మాకెంతో సహాయపడిన వారవుతారు. అలాగే, సంతోషంగా ఉండండి. నిస్సందేహంగా ఇది మీ ఇల్లే అనుకోండి. నా వెంట 40 మంచి నూనె పీపాలున్నాయి. అవి ఈ ఇంటి బయట ఉన్న 40 గాడిదలపై వాటిని మేము ఇక్కడికి మోసుకుని వచ్చాం. మర్జీనా, ఆజ్ఞాపించండి యజమాని. చూడు, ఇతను ఈ రాత్రికి మన అతిథి. అతను ఉండడానికి తగిన ఏర్పాటును చేయించు. తప్పకుండా హుజూర్. ఇతనికి 40 మంచి నూనె డబ్బాలున్నాయి. వాటిని ఒక గదిలో పెట్టించు. ఇతని గాడిదల్ని మన చావిడిలో కట్టించివే. నేను అన్ని చూసుకుంటాను యజమాని, మీరు నిశ్చింతగా ఉండండి. నాకు ఉదయం స్నానానంతరం బట్టల్ని సిద్ధం చేయి. పొద్దున్నే అల్పాహారాన్ని త్వరగా సిద్ధం చేసి ఉంచాలి సుమా. మంచిది. సరే, రాత్రి బాగా పొద్దుపోయింది. నువ్వు నీ గదికి వెళ్ళి విశ్రమించు. అల్పాహారంలోకి షోరువాన్ని నేను ఇప్పుడే తయారు చేస్తాను. ఉదయం సరైన సమయానికి నిద్రలేస్తానో లేదో. అయ్యో, మంచి నూనె అయిపోయింది. ఈ అర్ధరాత్రి వేళలో దుకాణాలేవి తెరిచి ఉండవు కదా. ఇప్పుడు ఏం చేయాలి? మా అతిథి మంచి నూనె వ్యాపారస్తుడే కదా. పీపాల్లోంచి నూనె తీసుకుని ఉదయాన్నే దానికి వెనకట్టేస్తే సరి. అవును, అలాగే చేస్తాను. ఆ నూనె పీపాలు ఈ పక్క గదిలోనే ఉన్నాయి. మేం బయటికి రావచ్చా సర్దార్? అరే, ఈ పీపాల్లో ఎవరో మగ మనిషి ఉన్నాడే. లేదు, అవసరం బట్టి నేనే పిలుస్తాను. సలాం అలైకుం హుజూర్. రా మర్జీనా. మీ స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చేశాను. బట్టలన్నీ స్నానాల గదిలో ఉంచాను. అల్పాహారం సిద్ధం చేసి ఉంచాను. మన అతిథి ఇంకా నిద్ర నుంచి లేవలేదా? అతన్ని అతిథి అని పిలవద్దు యజమాని. మీ ప్రాణాలు తీయడానికి వచ్చిన శత్రువు. నువ్వేమంటున్నావు మర్జినా? నేను నిజమే చెప్తున్నాను. వచ్చినవాడు ఆ దొంగల సుల్తాను. ఆ గుహలోని అతని విలువైన సంపద, ఖజానా, రహస్యం తెలిసింది మీకే కదా. అంతేకాదు, మన కాసింని చంపింది కూడా ఆ దొంగల సుల్తానే. అవునా? అతను తన 40 దొంగలను పీపాల్లో దాచి మన ఇంటికి వచ్చేయి మిమ్మల్ని చంపాలనే పథకం పన్నాడు. భగవంతుడి దయ వల్ల నాకు ఈ విషయం తెలిసింది. అందులో దొంగలున్నట్లు తెలిసి వేడి వేడి నూనెను ఆ పీపాల్లో పోశాను. దొంగలు వేడి నూనెలో కాలి చచ్చిపోయారు. అరే మర్జినా, ఈ విషయం అసలు నమ్మబుద్ధి కావడం లేదు. మీరే స్వయంగా వెళ్ళి చూడండి. అయితే పద నాకు ఆ గదిని చూయించు. రండి. అరే, ఇదెంత ఆశ్చర్యం మర్జినా. వీరంతా చచ్చిపడి ఉన్నారే. నిజంగా నీవు అద్భుతం చేశావు. కానీ వీరి సర్దార్ ఎక్కడ ఉన్నాడు? అతను వీరంతా చచ్చిపడి ఉండడం చూసి తన పథకం బెడిసికొట్టిందని ఊహించి రహస్యం బయటపడుతుందని పెరటి గోడ దూకి పారిపోయి ఉంటాడు. నిన్ను చూసి మేమెంతో గర్వపడుతున్నాం మర్జినా. నీవే లేకపోతే నాకే గతి పట్టి ఉండేదో ఏమో. మీరలా నన్ను పొగడద్దు హుజూర్. నేనేం చేసినా అది నా బాధ్యతే కదా. అబ్దుల్లా, నీ దుకాణం ఎలా నడుస్తుంది? వ్యాపారం బాగా సాగుతుంది కదా? నా వ్యాపారం బాగుంది నాన్నగారు. అవును, నీకు పోటీగా ఆ నగల దుకాణం కొత్తగా తెరిచినట్టు ఉన్నదే. అవును నాన్నగారు, ఆ దుకాణం ఖాజా హసన్ అనే వ్యాపారిది. ఖాజా హసన్? అవును, అతను చాలా మంచి మనిషి. మరేమో నన్ను చాలా ప్రేమగా చూస్తాడు. చాలాసార్లు అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి విందు భోజనం కూడా చేయించాడు. అవునా? అలా విందులకు వెళ్తూనే ఉంటావా? మన ఇంటికి భోజనానికి అతన్ని ఆహ్వానించేదేమీ లేదా? నాన్నగారు, నిజంగా మీరు నా మనసులో మాటను తెలిపారు. నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను. మరేం పర్వాలేదు.
సాయంత్రానికి అతన్ని విందుకు మన ఇంటికి తీసుకునిరా. అలాగే నాన్నగారు, ఈరోజు సాయంత్రం దుకాణం మూసిన తర్వాత అతన్ని నా వెంట తీసుకొస్తాను. అయితే మంచిది, మరిక నేను వెళ్ళొస్తాను. సరే నాన్నగారు. మర్జీనా, ఇతను మన అబ్దుల్లా మిత్రుడు, ఇతడు మన అతిథి. నాకు అర్థమైంది హుజూర్. అతిథి మర్యాదల్లో ఏమాత్రం లోటు రాకు. దాని గురించి మీరేమీ చింతపడకండి. నా ఆరోగ్యం ఈ మధ్య సరిగ్గా లేదు. అందువల్ల వైద్యులు నా ఆహారంలో ఉప్పును పూర్తిగా వాడవద్దన్నారు. ఇతడు అదో కల్లాయకుడే కదా? అవును, ఇతనే. ఇంతకు ముందు ఇతను నూనె వ్యాపారి వేషంలో వచ్చాడు కదా? మీరు ఎలా చెప్తే అలాగే. తియ్యటి పదార్థాలు తినడానికి ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. హుజూర్, మరి మీరు అనుమతిస్తే భోజనానికి ముందుగా అతిథుల ముందు నా నాట్యాన్ని ప్రదర్శించనా? తప్పకుండా వినోదంగా ఉంటుంది. తప్పకుండా. ఇది మాకు ఆనందమే. మర్జీనా, నీ అందం ఎలాగూ కత్తి కన్నా పదునైనది. మరి నీ చేతిలో చురకత్తి ఎందుకు బుల్బుల్? శభాష్. దీన్ని చురకత్తుల నాట్యం అంటారులేండి. మర్జీనా, నాట్యాన్ని ప్రారంభించు. మన అతిథులు నీ నాట్యాన్ని చూడాలని ఎంతో ఆరాటపడుతున్నారు. చిత్తం, మీ ఆజ్ఞను పాటిస్తాను హుజూర్. वाह, शाबाश, क्या बात है। बागु बागु, अद्भुत नाट्य, शाबाश। वाह वाह वाह, क्या बात है। शाबाश शाबाश। అరే మర్జీనా, నువ్వెందుకు ఇలా చేశావు? మన అతిథిని కత్తితో ఎందుకు చంపేశావు? హుజూర్, ఇతను అతిథి కాదు, వీడు దొంగల గుంపు నాయకుడు. ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు మిమ్మల్ని చంపాలని వచ్చాడు. నిజంగానా? మిమ్మల్ని చంపాలని కొద్ది రోజుల క్రితం తన 40 మంది దొంగలతో కలిసి నూనె వ్యాపారస్తుడుగా మన ఇంటికి వచ్చాడు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాడు. కానీ నీకు ఈ విషయం ఎలా తెలుసు? నేను అతన్ని చూడంగానే గుర్తించాను. అంతేకాదు, అతని మాటల్లో మన ఇంటి ఉప్పును తీసుకోనని చెప్పినప్పుడు నా అనుమానం నిజమైంది. అది ఏ విధంగా? చూడండి హుజూర్, మీ ఉప్పు తిన్న తర్వాత అతను మీకు రుణపడిపోతాడు. మిమ్మల్ని చంపడం అతనికి కష్టమైన పని అవుతుంది. నన్ను నమ్మకపోతే అతన్ని సోదా చేయండి. ఖచ్చితంగా తన వద్ద మారణాయుధం ఉండి ఉంటుంది. నాన్నగారు, మజీనా నిజమే చెప్పింది. ఇటు చూడండి. ఇదిగో, ఇతను చాలా తెలివిగా చిన్న కత్తిని లోపల దుస్తుల్లో దాచి ఉంచాడు. శభాష్ మర్జీనా, శభాష్. ఓ వీరనారి, నీ ధైర్యానికి సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను. ఈ రోజు నుండి నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను. అంతేకాదు, నీ వివాహం నా కుమారునితో జరిపించి నిన్ను నా కోడలుగా చేసుకుంటాను. హుజూర్, ఈ బానిసకు మీ కోడలయ్యే అర్హత, అదృష్టం ఉన్నాయా? ఇప్పుడు నీవు బానిసవు కానే కాదు, నీవు మాకు కాబోయే కోడలు. నీవు నన్నిప్పుడు యజమాని అని కాదమ్మా పిలవాల్సింది, మామగారు అని పిలు. మావయ్య గారు. సూర్యోదయం అవుతుండగా కథ ముగిసింది. వింటున్నారా బాదుషా గారు? ఈ ఉదయం నా అంతానికై ఎదురు చూస్తున్నట్లుంది. అలా అనవద్దు బేగం. మీ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. అంతేకాదు, స్త్రీల పట్ల మాకున్న తప్పుడు అభిప్రాయాన్ని ఈ రోజు నుండి మార్చుకుంటున్నాం. నిజమేనా? మేమిప్పుడే మీకు వాగ్దానం చేస్తున్నాము. ఇక ప్రతిరోజు కొత్త వివాహాన్ని చేసుకొని అంతకు ముందున్న భార్యను చంపబోమని. మాకు మీపై అమితమైన ప్రేమ ఏర్పడింది. బేగం సాయిబా, మీ ఆలోచన అనుజ్ఞ లేనిదే ఇకపై మేమే పని చేయబోము, తలపెట్టము, ప్రారంభించము. అవునా? అవును బేగం సాయిబా, ఇది నిజం.